మరి ఇవాళ ఈనాటి కార్యక్రమానికి మరి నిర్వహణ అనేటువంటి ఉద్దేశం ఏంటంటే మేము మొట్టమొదటిగానే చెప్తా ఉన్నాం. మాకు మా అధికారులైనటువంటి అధికారుల పైన కానీ లేదంటే ప్రభుత్వం పైన కానీ మాకు ఎనలేనటువంటి గౌరవం ఉంది. మా అధికారుల కింద పనిచేసేటువంటి వాళ్ళం మా అధికారులు మేము గౌరవిస్తాం, మరి ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. అదే సమయంలో 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ 2 సంవత్సరాలుగా రెవెన్యూ ఉద్యోగుల కింది స్థాయిలో అత్యధికంగా పనిచేసేటువంటి విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేర్లు మరి ఎన్నో ఇబ్బందుల సమస్యలు అనుకుని ఉన్నాం. మరి ఇవాళ చెప్తున్నా 2 సంవత్సరాలుగా మరి తహసీల్దార్ కార్యాలయం మొదలుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదలుకొని రాష్ట్ర సచివాలయం వరకు కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగి తిండి తిప్పలు లేకుండా ఎండకు వాక తిరిగి ప్రతి అధికారికి, మినిస్టర్లకు, రాష్ట్రకు, ముఖ్యమంత్రి గారికి కూడా వినతి చేసినా కూడా ఇప్పుడు కూడా జాలి కథకనం లేనటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రీసర్వే కారణంగా మరి గోదావరి జిల్లాలో ఒక సర్వేర్ చనిపోతే ఆ సర్వేర్ ప్రేమ వ్యవహారంలో చనిపోయాడని చెప్పి దుర్మార్గంగా ప్రభుత్వం మరి ప్రకటన చేస్తా ఉంది. అదేవిధంగా మరి ప్రకాశం జిల్లాలో మా విఆర్ఏ ఆర్థిక ఇబ్బందులతో చనిపోతే కేవలం 10,500 రూపాయల జీతంతో మరి ఇవాళ 8 సంవత్సరాలుగా కూడా అదే జీతంతో పొందుతా ఉంటే ఉన్నటువంటి అప్పులతో మరి కుటుంబం తరువుక అతను ఆత్మహత్య చేసుకుంటే అతని పైన అతను బెట్టింగ్ చేస్తున్నాడు, ఇతరతరమైన అంశాలు ఉన్నాయి, ఆ కారణంగానే చనిపోయాడని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. మరి ఇవాళ అందరూ చూస్తూ ఉన్నారు. ఇదే కర్నూలు నగరంలో మహమ్మద్ హుసేన్ అనేటువంటి మా విఆర్ఓ ఇవాళ అధికారుల యొక్క పని ఒత్తిడిని భరించలేక మరి వ్యక్తిగతంగా తను అతని యొక్క స్వశస్త్రాలతోనే మరి ఎవరైతే ఒత్తిడి గురి చేశారో ఇప్పుడు తహసీల్దార్ పైన వాళ్ళ పేర్లు రాసుకొని మరి ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కలహాలే కారణము. ప్రభుత్వం అధికారులు మరి ఎలాంటి ఒత్తిడి చేయలేదని చెప్పి అత్యంత దుర్మార్గంగా పారిశ్రామికంగా మా అధికారులు అట్లా ప్రకటన చేయడం మా యొక్క మనస్సాక్షిని చాలా దెబ్బతీస్తూ ఉంది. ఇలాంటి చర్యలను వెంటనే మరి విరమించుకోవాలని చెప్పి భవిష్యత్తులో మా అధికారులు మేము చేసేటువంటి పనులు కూడా చెప్పాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి మేము చేసేటువంటి ఇన్ని పనుల్లో మీరు తప్పిదాలను చేస్తున్నారే, మేము ఊడిగం చేస్తున్నామే తహసీల్దార్ కార్యాలయాలలో, మేము ఊడిగం చేస్తున్నామే గ్రామాలలో, ప్రతి సమస్యను తీసుకొచ్చేది మేమే కదా, మేము చేసేటువంటి కష్టాన్ని మీరు ఎందుకు ప్రభుత్వానికి తెలియజేయడం లేదని చెప్పి మా అధికారులు ఇవాళ మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో ఎలాంటి యొక్క ఆందోళన కార్యక్రమాలకు మీరు అవకాశం ఇవ్వకుండా మాకు వెంటనే అత్యధికంగా ఉన్నటువంటి మరి కింది స్థాయిలో మరి అత్యంత పేదలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి మా విఆర్ఏ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఏలకు వెంటనే పేస్కలు ఇవ్వాలని చెప్పి 8 సంవత్సరాలుగా గతి దిక్కు దోచి లేకుండా మేము ఉడిగం చేస్తున్నాము. వెంటనే విఆర్ఏలకు పేస్కలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ప్రమోషన్ కోటాలో ఉన్నటువంటి 30% ఎలాంటి వరకు సరిపోదు ఉన్నటువంటి 30%